తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ ప్రమాదం తప్పినట్లుగా మనకు తెలుస్తోంది. షాపింగ్ మాల్ నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూడా కుప్పకూలింది. రోడ్డుపై భారీ ఐరన్ గడర్లు కూడా పడిపోయినట్లుగా మనకి తెలుస్తోంది. ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకి సమాచారం. ఎడతెరిపి లేని వర్షాల వల్లే షాపింగ్ మాల్ కూలినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. విజయవాడలో పెను ప్రమాదం తప్పినట్లయింది. గత 2 రోజులుగా విజయవాడలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో బందర్ రోడ్లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో షాపింగ్ మాల్ నిర్మాణానికి ఉపయోగించే భారీ ఐరన్ గడర్లు పక్క భవనంపై రోడ్డుపై పడిపోయాయి. అవి ఒక్కసారిగా కూడా రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా అక్కడ భయాందోళనకు గురయ్యారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారిగా ఆ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్ కి సపోర్ట్ చేసే ఆ గడ్డర్లన్నీ కూడా కింద పడిపోయినట్లుగా మనకి ఐరన్ రాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోయినట్లుగా కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని కూడా మనకి అక్కడ అధికారులు చెప్తున్నారు. వాటన్నిటిని కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న వాటిని కూడా పోలీసులు అవన్నీ కూడా నీట్ గా అక్కడ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతెంత పెద్ద ఐరన్ గడ్డర్లు అక్కడ పడిపోయాయి కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆ టైంలో అక్కడ ఎవరు ప్రజలకు కానీ ఎవరు లేకపోవడంతో అక్కడంతా కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగలేదని చెప్తున్నారు. అలాగే పక్క భవనంపై కూడా కొన్ని రాడ్స్ పడ్డాయని కూడా మనకి ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తోంది. ఇదంతా కూడా 2 రోజులుగా వర్షాలు పడడం వల్ల ఆ గోడలన్నీ నాని కూడా ఈ విధంగా జరిగిందనేది అయితే మనకి ప్రాథమికంగా సమాచారం అయితే అందుతోంది. ఈ ఘటన సమయంలో షాపింగ్ మాల్ నిర్మాణ ప్రాంతంలో కానీ రోడ్డుపై కానీ ఎవరూ లేకపోవడం వల్ల ఈ ప్రాణ నష్టం జరగలేదని కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రజలు లేదా కార్మికులు ఉండుంటే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు అని కూడా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాడ్స్ కూడా ఎంతెంత పెద్దగా ఉన్నాయో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే కూడా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన భారీ ఐరన్ గడ్డలను తొలగించే చర్యలు అయితే ఇప్పటికే అక్కడ స్టార్ట్ చేశారు. అలాగే క్రెయిన్ల సహాయంతో గడ్డలను రోడ్డు పక్కకు తరలిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం కలిగింది. అయితే అధికారులు త్వరగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. ఆ రాడ్స్ అన్ని కూడా ఆ రోడ్డు మీద ఏ విధంగా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ టైంలో అక్కడ కార్మికులు కానీ పక్కన అక్కడ తిరిగే ప్రజలు కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పక్క బిల్డింగ్ లో కూడా ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లుగా అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విజువల్స్ చూస్తే ఆ విధంగానే మనకి కనిపిస్తున్నాయి. చాలా పెద్ద ఐరన్ రాడ్స్ కూడా ఒక్కసారి భారీ శబ్దంతో అయితే కిందకి పడిపోయిన పరిస్థితులు అయితే అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా విజయవాడలో పెను ప్రమాదం తప్పినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. గత 2 రోజులుగా విజయవాడలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో బందర్ రోడ్లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ ఒక్కసారిగా కూడా గుప్పకూలిపోయింది. దీంతో షాపింగ్ మాల్ నిర్మాణానికి ఉపయోగించే భారీ ఐరన్ గడ్డర్లు పక్క భవనంపై అలాగే రోడ్డుపై కూడా ఒక్కసారిగా భారీ శబ్దంతో పడిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. అవి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా కూడా అక్కడ భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దంతో గడ్డలు కూలడంతో పరిసర ప్రాంతాలన్నీ ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో షాపింగ్ మాల్ నిర్మాణం ప్రాంతంలో కానీ రోడ్డుపైన కానీ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో ప్రజలు లేదా కార్మికులు ఉండుంటే భారీ ప్రాణ నష్టం జరుగుండేది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన ఆ భారీ ఐరన్ గడ్డల్ని మనం చూస్తున్నాం. వీటన్నింటినీ కూడా ఆ ఐరన్ గడ్డర్లని తొలగించేందుకు కూడా అక్కడ చర్యలైతే చేపట్టారు. క్రేన్ల సహాయంతో ఆ గడ్డర్లను రోడ్డు పక్క కూడా తరలిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం కలిగినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే అధికారులు త్వరగా స్పందించి పరిస్థితిని అయితే ఇప్పటికే అదుపులోకి తెచ్చి అక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు. ఆ గడ్డర్లంతా కూడా తొలగించినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది.